స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేంద్రం ఏర్పాటు చేసిన వేడుకలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని వేడుకలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రజలంతా సామూహికంగా వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఢిల్లీలో జరిగిన వందే మాతరం 150వ స్మారకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాలను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా ప్రజలంతా సామూహికంగా వందే మాతరం గేయాలాపన చేశారు. అనంతరం మోదీ స్మారక స్టాంపు నాణ్యాన్ని విడుదల చేశారు. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పోర్టల్తో ప్రత్యేక వీడియోను మోదీ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన ప్రధాని వందే మాతరం గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రమన్నారు. వందే మాతరం శబ్దం ఆత్మవిశ్వాసం నింపుతుందన్నారు. వందే మాతరం భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందన్నారు. వందే మాతరం స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తాయని ప్రధాని అన్నారు. అనంతరం మాట్లాడిన ప్రధాని వందే మాతరం గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రమన్నారు. వందే మాతరం శబ్దం ఆత్మవిశ్వాసం నింపుతుందన్నారు. వందే మాతరం భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందన్నారు. వందే మాతరం స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తాయని ప్రధాని అన్నారు. वंदे मातरम एक शब्द, एक मंत्र है, एक ऊर्जा है,
एक स्वप्न है, एक संकल्प है। वंदे मातरम ये एक शब्द मां भारती की साधना है, मां भारती की आराधना है। वंदे मातरम ये एक शब्द हमें इतिहास में ले जाता है। ये हमारे आत्मविश्वास को, हमारे वर्तमान को आत्मविश्वास से भर देता है और हमारे भविष्य को ये नया हौसला देता है कि ऐसा कोई संकल्प नहीं, ऐसा कोई संकल्प नहीं जिसकी सिद्धि न हो सके, ऐसा कोई लक्ष्य नहीं जो हम भारतवासी पा न सके। साथियों, हर गीत, हर काव्य का अपना एक मूल भाव होता है, उसका अपना एक मूल संदेश होता है। वंदे मातरम का मूल भाव क्या है? वंदे मातरम का मूल भाव है भारत मां भारती, भारत की शाश्वत संकल्पना, वो संकल्पना जिसने मानवता के प्रथम प्रहर से खुद को गढ़ना शुरू कर दिया, जिसने युगों युगों को एक एक अध्याय के रूप में पढ़ा, अलग अलग दौर में अलग अलग राष्ट्रों का निर्माण, अलग अलग ताकतों का उदय, नई नई सभ्यताओं का विकास, शून्य से शिखर तक उनकी यात्रा और शिखर से पुनः शून्य में उनका विलय, बनता बिगड़ता इतिहास, दुनिया का बदलता भूगोल, भारत ने ये सब कुछ देखा है। వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ నుంచి ఈ నెల 26 వరకు దేశవ్యాప్తంగా కవిత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించనున్నారు. వందే మాతరం గేయాన్ని 1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటర్జీ రచించారు. ఈ గేయం తొలిసారి చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవలలో ప్రచురితమైంది.